సారంగపాణి జాతకం స్టారింగ్ ప్రియదర్శి, వైవహర్ష, వెన్నెల కిషోర్ అండ్ మెనీ. డైరెక్టెడ్ బై మోహన్ కృష్ణ ఇంద్రగంటి. ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ సారంగపాణి జాతకం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. సారంగపాణి ఒక కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్లో ఉంటాడు. అదే ఆఫీస్లో మేనేజర్తో రిలేషన్షిప్లో ఉంటాడు. ఆల్మోస్ట్ పెళ్లి కూడా ఫిక్స్ అయిపోతుంది. కానీ సారంగపాణికి ఉన్న జాతకాల పిచ్చి వల్ల ఒక రోజు జాతకం చూపించుకుంటే చెప్పినోడు డిఫరెంట్గా చెప్తాడు. ఆ తర్వాత దానికి సారంగా చేసే పనులేంటి, లైఫ్ మొత్తం ఎలా డిస్టర్బ్ చేసుకున్నాడు, చివరికి ఏం జరిగింది అనేది స్టోరీ. ఫస్ట్ థింగ్, ఐ డిడెంట్ లైక్ ఇట్. కమెడియన్స్ కుప్పలు కుప్పలుగా ఉన్న కామెడీయే లేదు. ఎందుకో అసలు వర్క్ అవ్వలేదు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు ప్రీవియస్గా మంచి మూవీస్ డైరెక్ట్ చేశారు, కానీ ఈసారి దట్ డజంట్ వర్క్ వెల్. కామెడీ అనుకునే చేశారు, కానీ మనకే నవ్వు రాదు. చాలా అంటే చాలా ఫోర్స్డ్గా ఉంది కామెడీ. నవ్వుతావా సస్తావా అని బ్లాక్మెయిల్ చేసినట్టు, చాలా అంటే చాలా ఫోర్స్డ్, సిల్లీ రైటింగ్ ఇది. ప్రియదర్శి కూడా ఈ జానర్కి కామెడీ జనరేట్ అవుతుంది అనుకుని యాక్సెప్ట్ చేసి ఉంటాడు, బట్ టోటల్గా ఫెయిల్ అయిన మూవీ. ఫస్ట్ హాఫ్ అంతా ఒకటే ల్యాగ్. సరే సెకండ్ హాఫ్ ఏదైనా ఉందా అంటే ఇంకొంచెం లాగారు. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, క్రింజ్ అని. నిజమే కనిపించింది సినిమా అంతా. నా వరకు ఏ ఆడియన్ అయినా ఒక మంచి సినిమా చూద్దాం అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు. ఆ మంచి సినిమా ఖచ్చితంగా ఈ సినిమా అయితే కాదు. ట్రైలర్లో ఒక కీ పాయింట్ని టచ్ చేయలేదు, అదే హోల్ మూవీని రూట్ చేస్తుంది. అది కనుక రివీల్ చేసి ఉంటే ట్రైలర్లో నా రివ్యూ కూడా మారేది. స్పాయిలర్ ఇవ్వకూడదు కనుక, లేదు అంటే చాలా ఫ్రస్ట్రేట్ చేశారు చూస్తున్నంతసేపు. లిటరల్లీ పేషెన్స్ టెస్ట్ చేశారు. నువ్వు ఎంతసేపు చూస్తావు, మేము కూడా చూస్తాం అని తీసినట్టుంది ఈ సినిమాని. కొన్ని సినిమాలకి చెప్తారు కదా, డేర్ చేసి ఒక్కరే చూస్తే ప్రైజ్ మనీ అని. ఈ సినిమా వరకు ఒక్కరైనా చూస్తే ప్రైజ్ మనీ అని పెట్టాల్సింది. డ్రాగ్ చేస్తే ఎంతో కొంత చేయాలి, సినిమా అంతా డ్రాగ్ మాత్రమే చేస్తే చాలా కష్టం. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ ప్రియదర్శి ట్రైడ్ లిటిల్ బిట్. వెన్నెల కిషోర్ అండ్ వైవహర్ష జస్ట్ ఫర్ ఫ్యూ కామెడీ సీన్స్. ఎంతో కొంత హీరోయిన్ రూపా ప్రొఫెషనల్గా అనిపించింది అందరిలో. చాలా నోన్ కాస్టింగ్ ఉంది, తనికెళ్ళ బర్ని, అవసరాల శ్రీనివాస్, నరేష్, ఇంకా చాలా మంది ఉన్నారు. ఉంటారంతే, ఇంకేముండదు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఏది ఇంప్రెస్ చేయలేదు. రైటర్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి డెలివర్డ్ ఏ హారిబుల్ మూవీ. ఇంకా నా వరకు మూవీ బాలేదు. బాలేపోవడం కాదు, చాలా వెయిట్ చేపిస్తారు, చాలా టెస్ట్ చేస్తారు మన పేషెన్స్ని. మీరు చూస్తే మీరేం ఫీల్ అయ్యారో నాకు చెప్పండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.